దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసము దేవుని యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహింపబడుచు ఉండగా ఆత్మీయమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీరందరూ కూడా మనసు నిలిపి ఈ యొక్క మాటలను ఆలకించి శ్రద్ధగా గాయకుంటూ పాలివారవుతూ కొద్ది సమయము ఈ యొక్క మేల్కొల్పు సహవాసములో లీనమయ్యి మంచి ప్రారంభాన్ని మీరు కలిగి ఉండాలని ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా దేవుని యొక్క మాటను మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి ప్రారంభము అనేటువంటి మాట ఎందుకు చెప్పున్నానంటే, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటి ఏ ప్రాప్తించునో, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుకొనుచున్నామని యెషయా ప్రవక్త ద్వారా 59వ అధ్యాయము యెషయా గ్రంథంలో 9వ వచనములు ఈ మాట ఒకంత వేదనతోనో రోదనతోనో వినబడుచున్నది. ఎలాగటండి? వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాం కానీ చీకటి ప్రాప్తించాం. ప్రతి ఒక్కరికి ఉదయమనే మంచిగా ప్రారంభించాలనే ఉంటారు. ఎందుకని మనము అని ఆలోచన చేస్తే, ఉదయాన్నే మన ఇంట్లో ఉన్న పిల్లలను గద్దించి తిట్టామనుకోండి, పొద్దుటే ఎందుకు అలా తిడుతున్నావు అంటారు. లేకుంటే భర్త భార్య మీద కోపపడినా, లేకుంటే భార్య ఇంటిలో కోపంతో ప్రవర్తిస్తున్నా, పొద్దుటే ఎందుకు ఈ విధంగా అని ఒక విధమైనటువంటి సెంటిమెంటల్ మాటల ద్వారా ఆ కోపాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క దృష్టిలో లేకుంటే మనుషుల యొక్క సెంటిమెంటల్ ఫీలింగ్ ఏమిటంటే, ఉదయమున గొడవలతో ప్రారంభించకూడదని, ఉదయాన్ని తిట్లతో ప్రారంభించకూడదని, ఉదయాన్ని ఆ విధమైనటువంటి గొడవలు లేదా ఆ విధమైనటువంటి జగడములతో కాకుండా ప్రశాంతంగా మొదలు పెట్టాలనేది వారి యొక్క ఉద్దేశం. మంచిది, అది మంచి ఆలోచన, మంచి ఉద్దేశము, మంచి తలంపే. ఏది ఉదయమును మంచిగా ప్రారంభించడం అనేది. కానీ ఈ ప్రారంభించటంలో విఫలమైపోతున్నాం. అంటే వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటి ప్రాప్తించును. అంటే అందరికీ వెలుగు సంబంధమైన స్థితిని చూడాలని, వెలుగును చూడాలని, వెలుగు క్రియలలోనే అంటే మంచిగానే ఉదయాన్నే ప్రారంభించాలని, ఏ విధమైనటువంటి తిట్ల సుప్రభాతము లేకుండా సరైనటువంటి రీతిలోనే రోజును ప్రారంభించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మన యొక్క తీరుతెన్నులు, స్థితిగతులు, ఆధ్యాత్మిక అనుభవం, క్రమశిక్షణ, మన మీద మనకు ఉండేటువంటి ఒక నిగ్రత, ఇవన్నీ కూడా మన ప్రారంభానికి ఎంతో ప్రేరేపకాలు, అంటే వాటికి సహాయపడే ఒక విధమైనటువంటి ఎలిమెంట్స్. కాబట్టి అవన్నీ సరైన రీతిలో ఉన్నప్పుడే సరైనటువంటి రోజును మనము ప్రారంభించగలుగుతాం. కాబట్టి అవన్నీ కూడా సరైన రీతిలో ఉన్నాయో లేదో చూసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఆ వెలుగులో నీ స్థితి ఎలాగుందో కనబడుతుంది. కాబట్టి వెలుగులోనికి నీ యొక్క స్థితిని ఒకసారి వెలుగులో నీ యొక్క స్థితిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నీ వాక్యము నా పాదములకు దీపమని వాక్యం సెలవిస్తుంది. అంటే దీపమన్నా, వెలుగన్నా,
ఇంచుమించు ఒకటే భావాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, క్రీస్తులో ఏముందని అర్థమవుతుందంటే వెలుగుందని, లేదా వాక్యములో ఏముందని అర్థమవుతుందంటే వెలుగుందని. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించాను. అంటే సరైనటువంటి రీతిలో సిద్ధపడలేకపోతే, సరైన రీతిలో ఆ యొక్క వెలుగు కొరకు మనము వేచి ఉండలేకపోతే, అంటే కీర్తనకారుడు ఏ విధంగా అయితే, అయా ఉదయమున నీ ఎదుట నేను ప్రార్థన చేయడానికి కావలివాడు ఏ విధంగా అయితే కనిపెట్టుకుంటున్నా అలాగ కనిపెట్టుకుని ఉదయం రాగానే నేను ప్రార్థించడానికి సిద్ధపడతానయ్యా అని ఏ విధంగా అయితే కీర్తనకారుడు అంటాడో, ఆ విధమైనటువంటి సిద్ధపాటు, అంటే కనిపెట్టుకుని ఇలాగ వెలుగు రాగానే ప్రార్థనలోనికి వెళ్ళిపోయేటటువంటి గొప్ప ఆధ్యాత్మిక అనుభవం మరి కీర్తనకారుడికి ఉంది కాబట్టి మాట చెప్పగలుగుతున్నాడు. మరి మన యొక్క విషయంలో వెలుగు ఇంకా మరి చీకటిగానే ఉంటుంది. గల కారణం ఏమిటంటే వెలుగు వచ్చేసింది కానీ మనం ఇంకా నిద్ర లేవలేని పరిస్థితి, అంటే ఇంకా చీకటిలోనే ఉంటున్నాం. కొంతమంది యొక్క అనుభవాన్ని చూస్తే వారికి అరే వెలుగు వచ్చింది, సూర్యోదయం అయిపోయింది అనేటువంటి భయం కనబడదు. ఆ భయం ఉండాల. భయం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా భక్తి అనేది ఏర్పరచబడుతుంది. ఎప్పుడు ఈ భయం వస్తుందండి? జీవితం మీద శ్రద్ధ, జీవితం మీద మరి ఒక విధమైనటువంటి జాగ్రత్త, జీవితాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కూడా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వెలుగు వస్తూ ఉంటుంది కానీ ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి చాలామంది కలిగి ఉంటుంటారు. ప్రియ సహోదరుడా, చీకటి అలాంటి వారికి ఏమవుతుందంటే చీకటియే ప్రాప్తిస్తుంది. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలో నడుచున్నాం. ప్రకాశము అంటే సూర్యోదయం, సూర్యప్రకాశం. సూర్యం ఎలాగొస్తుందంటే ప్రకాశమానమైన రీతిలో సూర్యోదయ కిరణాలు వస్తాయి. ఉదయం అనేది ప్రకాశమానమైనటువంటి ఒక సింబాలిక్ స్థితి ప్రతి మానవ కోటికి, ప్రతి ప్రాణి కోటికి. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్, అదొక గ్రేట్ అనుభూతి. ఏది ఆ ప్రకాశమానమైనటువంటి స్థితిని చూడడం అనేది ఆ అనుభవం, ఆ ప్రకాశమానమైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్లోనికి మనం ఉండడం అనేది ఒక చక్కటి అనుభూతి. అది ఆస్వాదించగలిగే వారు అందరూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిదానిని దేవుడు తన సృష్టిలో ఏర్పరిచి ప్రతిదాన్ని ఒక గుర్తుగానో, ఒక చిహ్నంగానో, మరి మనకి నేర్పించేదిగానో, మనకి ప్రేరేపణ కలగజేసేదానిగానో అనేక రకాలుగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాడబడుతూ ఉంటారు. ఏ విధంగా కూడా ఎవరికి కూడా మరి చిహ్నంగా కానీ ప్రేరేపణగా కానీ లేకుండా బ్రతికేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఈ వెలుగును చూడనటువంటి వారు, ఈ ప్రకాశమానమైన స్థితిని కనిపెట్టలేని వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వెలుగు నీ కొరకు ఉదయిస్తుంది. నీ ప్రకాశమానమైనటువంటి స్థితి నీకు ఇవ్వబడుతోంది. కాబట్టి నీ ప్రారంభము ఘనమైనటువంటి ప్రారంభముగా ఉండాలి. నీ ప్రారంభము చాలా ఉజ్జీవమైన ప్రారంభముగా ఉండాలి. నీ ప్రారంభము ఒక సంకల్పంతో ప్రారంభించగలగాలి. ఈరోజు నీ జీవితంలో నెరవేర్చబడేటటువంటి అనేక అంశాల విషయమే నువ్వు ఆలోచన చేయాలి. అరే, నిన్న చేయలేనటువంటి పనులు ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఈరోజు చేయగలడానికి ఆ అవకాశాన్ని, సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నము, దాని గురించి ఆలోచన చేయొచ్చు. లేదా ఈరోజు కొత్తగా ప్రారంభించాలనుకున్నవి ఏమైనా ఉంటే ఈరోజు ప్రారంభించి దాని గురించి మంచి ఆలోచనతో మరి పని జరిగించవచ్చు. ఇవ్వబడుతున్నటువంటి ఈ వెలుగు నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి అది ఎలా మార్చబడాలంటే అలా మార్చబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ వెలుగును ఉపయోగించుకుని సకల ప్రాణికోటి తమ యొక్క జీవమును పోసుకుని ప్రకృతి పరవశిస్తుంది, పక్షులు ఆస్వాదిస్తూ ఉన్నాయి, ఋతువులు వాటి యొక్క కాలములను అవి లెక్కించుకోగలుగుతున్నాయి. వీటి యొక్క స్థితి అంతటిని బట్టి కదా ఈ సమస్తము ఒక ఉనికిని కలిగి ఉనికిని ప్రదర్శిస్తూ ఉనికిలో జీవిస్తూ ఉన్నాయి. మరి మనకి ఇవ్వబడుతున్న దాన్ని ఎందుకని మనం ఉపయోగించుకోలేక, ఉనికిని చాటుకోలేక, ఎందుకని సందిగ్ధంగా ఉండిపోతున్నాం, నిశ్శబ్దంగా ఉండిపోతున్నాం? ఎందుకని ఒక విధమైనటువంటి ఒక రాయి లాంటి బండరాయి లాంటి బ్రతుకుతున్నాం? ఎందుకంటే ఎదురు చూసే అనుభవం మనకు లేదు, కనిపెట్టే అనుభవం లేదు. ఈ ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే, రోజును ప్రారంభించండి. ఎలాగంటే ఘనముగా ప్రారంభించండి, వెలుగును ఆస్వాదిస్తూ ప్రారంభించండి. ఈ వెలుగు క్రీస్తు అయి ఉన్నాడని, ఈ వాక్యము నీకు త్రోవ చూపించే దీపమై ఉన్నదని ప్రారంభంలోనే చెప్పాను, మరలా చెప్తున్నాను. అంటే మీ రోజును ఘనమైన రీతిలో ప్రారంభించటం ఎలాగంటే, వెలుగైనటువంటి క్రీస్తు వారి యొక్క ధ్యానములో, వెలుగైనటువంటి వాక్యపు ధ్యానములో మీరు ప్రారంభించుట, అప్పుడు ఆ వెలుగు నీకు వెలుగుగా మార్చబడుతుంది. ఆ ప్రకాశమానమైన స్థితి ప్రకాశమానముగా నీకు ఇవ్వబడుతూ ఉంటాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దైవికమైన మాటలు నిన్ను బలపరచగలిగితే ఘనమైన ప్రారంభాన్ని ఈరోజు ప్రారంభించడానికి ప్రయత్నించే. ఘనమైన ప్రారంభం, నీ రోజును ఘనముగా ప్రారంభించే ప్రయత్నం చేయి. ఆ వెలుగు నీకు త్రోవ చూపిస్తుంది, ఆ వెలుగు నీకు దారి చూపిస్తుంది, ఆ వెలుగు నీకు చక్కటి దిశానిర్దేశము చేసి నీ రోజును పరిపూర్ణముగా నువ్వు ఆస్వాదించుటకు సహాయపడుతుంది. సరైన రీతిలో వెలుగును ఉపయోగించుకో. నీ ప్రారంభం గొప్పగా ఉండబోతుంది, నీ రోజు ఇంకా గొప్పగా ఉండబోతుంది, నీ ముగింపు ఇంకా ఘనమైన రీతిలో ఉండబోతుంది. అటు ఉద్దేశము కలిగిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల ధ్యానమును బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, వెలుగు కొరకు మేము కనిపెడుతున్నాము, కానీ వెలుగును మేము చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి, ప్రకాశమానమైన స్థితిని కోరుకుంటున్నాము, కానీ అయా ఇంకను అంధకారపు స్థితిలోనే ఉంటూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా వెలుగు ప్రతి ఉదయమున ప్రభా ప్రచురితం చేయబడుతోంది. ఈ ప్రకాశమానమైనటువంటి తేజో కిరణాలు వాక్య రూపంలో అందించబడుతున్నాయి ప్రతి ఒక్కరికి చేరువచ్చేయటానికి. దేవా, ఎవరైతే వీటిని గ్రహించి స్వీకరించి తమ యొక్క జీవితాలను ప్రకాశమానమైనటువంటి రీతిలో మార్చుకోవాలనుకుంటున్నారు, వారిని దీవించండి, దర్శించండి. వారి రోజును వారికి ఘనమైన రీతిలో ప్రారంభించడానికి సహాయం చేసి, అంతే ఘనమైన రీతిలో వారి యొక్క రోజును దీవెనకరంగా మార్చుకునే కృప అందరికీ అనుగ్రహించమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.